మీకు తమాషా ఉదాహరణ చెప్తాను. రాజమండ్రి దగ్గర రామచంద్రాపురం అనే ఒక చిన్న గ్రామం ఉంది. రామచంద్రాపురంలో ఒక పంతులు గారు ఉన్నారు. వేద అధ్యయనం చేసినటువంటి పంతులు గారు. ఆయన పేరు కృత్తివెంటి పేర్రాజు పంతులు గారు. 100 ఎకరాల భూమిని ఆయన దానంగా ఇచ్చారు. దేనికోసము? వేద పాఠశాల కట్టడానికి కాదు, ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం ఎలా చేయాలో చెప్పేటటువంటి ద స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ని కట్టడం కోసం. ఇది ఎందుకు చెప్తున్నానంటే, వేద పండితుడు వేదాధ్యయనం కోసం మాట్లాడలేదు. ఆయన ఫైట్ చేసింది ఈ భారత్ యొక్క అభివృద్ధి జరగాలంటే ఇది సర్వాంగీణ అభివృద్ధి జరగాలని ఆలోచించాడు. కాకినాడకు చెందినటువంటి మల్లాడి సత్యలింగ నాయకర్ అనేటటువంటి ఒక మత్స్యకారుడు, చేపలు పట్టుకుని జీవించేటటువంటి వ్యక్తి బర్మాకు వెళ్ళాడు, సొమ్ము సంపాదించాడు, భారతదేశానికి వచ్చాడు. వచ్చిన తరువాత ఆయన 900 ఎకరాల భూమిని ఒక పాఠశాల పెట్టడానికి ఇచ్చారు. చేపలు పట్టేందుకు ఒక ఫిషరీస్ ఇన్స్టిట్యూట్ కోసం కాదు, వేద పాఠశాల కోసం.